ఆకాశవాణి దీక్షిత దుహిత సంగీత నాటకం. రచన శ్రీ తల్లావజ్జన శివశంకర స్వామి. నిర్వహణ మల్లిక్. ఇందులో చంద్రమౌళి, శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు, అప్పయ్య దీక్షితులు, మల్లిక్, మంగళాంబ, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, సరసవాణి శ్రీమతి ఏ కమలాచంద్రబాబు, మరకతవల్లి శ్రీమతి ఎన్ శారదాకృష్ణాజీ, ఇంకా సర్వశ్రీ ద్వారం భావనారాయణరావు, ఓలేటి వెంకటేశ్వరులు, బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి, పి సూర్యారావు, దత్తాడ పాండురంగరాజు, మల్లాది సూరిబాబు, శ్రీమతులు వి బాలా త్రిపుర సుందరి, ఇంద్రగంటి జానకి బాల, భావరాజు సీతాదేవి పాల్గొంటున్నారు. దీక్షిత దుహిత సంగీత నాటకం. తిరిగి చూడక ఏకాగ్ర దృష్టితోడ వ్రాయుచున్నావు శ్రీ కంచి వరదరాజనుతియో. శ్రీకృష్ణ ధ్యాన పద్ధతియో కాక శిఖరిణి మాలయో ఏదో చెప్పుమోయి. హంసకమ్ములు లేని నీ అడుగుదోయి, అలికిడి రవంతలేక జలాశయమునందు విహరించుచుండు రాయంచ గమనమనుకరించెను మంగళ అందమందు. హంసనడకల నేనరుదెంచినట్లు తిరిగి చూడని వానికి తెలియుటెట్లో ఉండవలే దివ్య దృష్టి లేకుండానేని మీకు కలదేమో తల వెంక నేత్రయుగళి. ముక్తహరిణాక్షి నే చతుర్ముఖుడగాను సిద్ధుడనుగాను దృష్టి విశేషమునకు బాలా నీ నిండు చక్కదనాల నడక కనులు మూసిన తెరచిన కానబడునే. పసుపు పారాణి అందియల్ పాదములకు వైభవాపాదకములు వదనమునకు శోణకుంకుమ తిలకము శోభకూర్చు దుర్విధిని మంగళ అన్ని తొలగే నీకు. తండ్రి గారు రచించిన స్తవములన్నీ
ఏకసంపుటిగా వ్రాసి ఇత్తునంటివి ఏమి లిఖించుచుంటివో ఇంతకు మును ఏది ఒకసారి నన్ను వీక్షింపనిమ్ము. ఎందులకు నీకు మంగళ ఈ దిదృక్ష గ్రంథము శివార్కమణిదీపిక ప్రతిసుమీ పఠనయోగ్యము కాదిది పట్టువదలి వేగముగా ఈ ప్రదేశం విడిచిపొమ్ము. పఠనయోగ్యము కానిదే పగిది నీవు వ్రాయుచున్నావో ప్రశ్నింపవచ్చునొక్కో అంత కోపమే అయినచో అడుగనింక విసుగానున్న పక్షాన వెడలిపోదు. ఏటి మాటలు ముద్దియా ఎన్నడేని విసుకొన్నానని మీద కసరినాన మంగళ నిన్ను నేడు నా మనసు శాంతి చెందదే నీ ముఖేందు నిక్షించుచున్నా. చంద్ర నా ముఖ చంద్ర వీక్షణము వలన తేరుకోదేని నీ మతి తిరిగిపోదు. అయిననొక్కటి అడిగద అట్టులేని శాంతి లేకెట్లో వ్రాయుట సంభవించే. మంగళ మంగళ ఏమి మాట వినవా? అబ్బా చదవకు మందలి అక్షరాలు. ఆహా ఎంత రమణీయమూర్తులి అక్షరాలు కానబడుచున్నది నీ కవిత పోలే. మధుర భావోజ్వలంబులు మంజరులను అల్లితివి చంద్ర నీయది అమృతవాక్కు నాకు తెలియగనీక ఎన్నాళ్ళ నుండి వ్రాయుచున్నావు కావ్యము వన్నె కాడా. ఇది అపూర్వము మంగళ ఈ ప్రభాత వేళ హృదయములో నుండి వెడలి వచ్చే. కావ్య భాగము ప్రాస్తావికము తెలియదెడద వెలువడి వచ్చిన ఇది కవీశ. కావ్యము రచించు బాధయే కలదు కాని అంతరాయము ఘటీల్లి నాదియంది. అవసితంబైన కృతి నీ కరాబ్జమందు ఉంచి సమ్మతి నర్థించియుండువాడ. సాగునందురు రచన విశ్రాంతిలోన బాధలో నీకు కవనమే పగిది వెలసే. నీకు విదితంబు కాదే వాల్మీకి శోకమొక్క ఉదయాన శ్లోకత్వముందియుంట. అది పురాతన ఋషి వార్త అయిన చంద్ర ఏమిటికి నీకు కలిగినదింత బాధ.
చెప్పినంతనే తీరునా చిన్నదాన ఈ మనోవ్యథ వర్ణించి ఏల నీదు కోమలంబైన హృదయంబుగూడ నేడు చింతతో నేను చీకాకు చేయవలయు ఆప్తురాలను స్థిర చిత్తనైనయపుడు నాకు నీవిత తెలుపుట న్యాయమే కదా. పంచుకొని కొంతైన ఎత్రేసి చూతూ నీ మనోవ్యధ తొలగింప నేర్తునేమో. వార్త పంపినారు వైళంబరం మని తండ్రి గారు పోవ తలపు లేదు ఎట్లో పోదునేని ఇతటికి రానీక బంధుజనము నన్ను పట్టి నిలుపు అభిజనము చేరినట్లైన మావారు కన్నెనొక్కదాని గట్టి పెట్టి కదల నీరు నన్ను గ్రామాంతరమునకు కలతకిదియ ప్రబల కారణం. అంత నియతి భూని అవివాహితుండవై కాలమెట్లు గడపగలవు చంద్ర. విసువు పుట్టునెప్పుడు విద్యపై ఒకనాడు సౌఖ్యరహిత మగును జన్మమెల్ల. బంధుజనము నాకు పరిణయార్థము నిర్ణయించినట్టి కన్నే ఇంపు కాదు. సరసమైన మాట స్వయముగా వరించు ఆమె మీద ప్రీతి అన్న మాట. కావ్య భాగమందు కల్పిత కన్యయో వాస్తవికయో అడుగవచ్చునొక్కో. యువతి వాస్తవముగనున్నదే మంగళ కావ్య కన్య కన్న కడుమనోజ్ఞ. నామధేయమేమో 4 వర్ణాలు ఉచ్చరింపవిందునొక్కసారి. అమృతతుల్యమయ్యు అది ఏమో జంకుచే మాట నోట రాదు. మంగళాంబ. చాలా కాలము నుండి స్వాంతమునందు గుప్తముగా ఉంచుకొన్న భావం తెల్లమైనది కదా చల్లని వేళ. ఇప్పుడు నన్వీడి ఎచటికే గెదవు మంగళ మంగళ మాటాడవేమి. అందాల నడల నీవరుదెల్చునప్పుడు పాదాలు ముద్దాడ ప్రభవించుకోర్కి ఎట్టెట్టులో నిరోధించుచునుందు. ఏది నన్నొకసారి క్షింపనిమ్ము తృప్తి తీరంగ నీ దివ్యదాననము. ఇందాకలేని ఈ హ్రీభరం వేళ నీకు నూతనుడనా నే ప్రియురాలా. మంగళ ఏటికి మానుకొన్నానో ఇన్ని నాళ్ళు వివాహము ఇప్పుడు విన్నావు. ధర్మపత్నిగా నిన్ను తలపోసి ఎప్పుడు గగన సౌధాలెన్నో కట్టుకొన్నాను.
బాధ చెందుచునుండ బహుదినములకు జీవితేశ్వరి నన్ను స్వీకరించితివా? పాపము, మనసులో బాధ చెందితిరి. నా కోసమై ఇన్ని నాళ్ళు ప్రాణేశ. అయ్యయ్యో నిష్కారణముగ ఆధిపాలైనారు నాథ, ఈ తపస్విని అంతరంగం బెరుక పడకుంటం. ప్రథమ వారమే దృష్టి మీపై పడిన ఎప్పుడే చెప్పశక్యము కాని భావం బెదో నాలో కలిగే ప్రాణేశ. అవల నూతన భీతి పుట్టిన ధనధన గుణను మీరు శ్రోత్రియ పుత్రులే విధి చూతురోయని బోధపడకుంటం. చాలు జాలును నేను శ్రోత్రియ జడిమచే నీ సరస భావము శీఘ్రముగా గ్రహింపలేమికి సిగ్గుపడవలయున్. చెప్పవచ్చున పిన్నితో నన్ను స్వీకరించి వివాహమాడగ అభిలషించుచు మీరలున్నారన్న శుభవార్తం. ఆమె కరుణాద్ర హృదయయగునుగాని సమ్మతించునే విపరీత సంప్రదాయ సిద్ధమైన వివాహము. చివరికెట్లు పరిణమించును కోరిక ప్రాణకాంత. నాకు మా తండ్రి గారు పునర్వివాహముప్పరను సంధియము మీరలు జగింపుడు. ఆర్ద్ర హృదయులు వారు మా అన్నలైన కూర్మితో నా సుఖమును కొరువారే. చెల్లిపై ప్రేమ మరకతవల్లికి ఇంక అమ్మయన్నను మాకెదురాడదెప్పుడు వలయుచో ప్రాణముల్ కూడా వదలగలదు పినతల్లి నాపై గల ప్రీతి చేత. అస్మదనురాగమాయమ కవిదితంబు కాదు, కేవలమని ఎంతో కార్యకాని సంఘటిల నీక సకలం సంతరింతు స్వస్థముగనున్న మీరలు చాలు నాథ. అమృతవాక్కులు మంగళ అయినగాని యజ్ఞములు ధర్మశాస్త్రములఖిల లోక పూజ్యతలు భూరి ద్రావిడ బుద్ధి మనకు అంతరాయము కల్పించునని భయము. ఆంధ్రులము మేము కూడా మీ ఎట్లే, కాని స్మార్తులమయ్యు కొంత వైష్ణవము కలసే. తొల్లి రంగరాజాచార్య దుహిత తోతరాంబ ప్రపితామహుని భార్య అగుట వలన పట్టుదల లేదు మీ కుటుంబమునందు, మంచిదే. నాకు మరణము మంగళంబు. మంగళమే మంగళమే, వేరు మాట వలదు. భారమంతయు నాయది ప్రాణనాథ. వెర్రి తల్లి ఎంత వెదకినానమ్మా, ఇల్లెన్ని మూలల ఇప్పటాక నీకోసమై ఇట్లు నేత్రముల్ మూసి
వేదికపై సందె వేళ ఎందులకు పండుకొన్నావు నా బంగారు తల్లి. ఏది ఏది తల్లి ఇటువైపు చూడు, బాధగానున్నదా పలుకకున్నావు. అది బాధయో నూతనానందమేమో పిన్ని, తెలియుటలేదు భేదము నాకు. కాలు తగులును ఏమో గ్రంథము చూడు, గమనించవైతివి గంటము నేలబడిపోవచ్చున్నది ప్రాలు మాలికయే. మరచినాడవి చంద్రమౌళి చోట. ఈ మంజరి గుచ్చెమెవరిని గూర్చి ఎంతసేపాయనో ఇచ్చోటు విడిచి, చంద్రమౌళీశ్వర శర్మ చెప్పుదువా. నీరాకొక 2 నిముషాలు ముందు ఈ పద్యపాదములే కాంతమందు వినిపించెనా నీకు వేదిక మీద. క్రొత్త కావ్యం బన్న కుతుకము వలన బలవంతమున నేనే పఠించినాను. ఈ మంజరి గుచ్చెమెవరిని గూర్చి కూర్చినాడో నీకు గోచరించినదా. ఆది నించుక సంశయాస్పదమైన క్రమముగా గ్రహించినాను. అవల నీవేమంటి వాతని తోడ, నిద్దంపు చెక్కిళ్ళు నీ రహస్యము చెప్పకయే నాకు చెప్పివేసినవి. ముగ్ధనాథడు నిన్ను ముద్దాడినాడు, ఏమందువు? అప్పుడు నాకెరుకయే లేదు. చీవాట్లు పెట్టవా చేసిన పనికి? చిట్టి తల్లి, ఏల చీవాట్లు నీకు? అతడు నీతోనేమి అన్నాడో చెప్పుమా. అనురక్తిలోనే అణచుకున్నాడు, బహుకాలమెంతయో భయమందినాడు. వివరింపక మనస్సు వెత చెందినాడు, నా చిత్తమెరుగక నవసిన్నాడు. సరి సరి నీ తోడ సల్లాపవేళ చివరకేమన్నాడో చెప్పవే పిల్ల. పెద్దవారల మాట పెడచెవిని పెట్టి నా కోసమే మానినాడట పెండ్లి. గురుపుత్రికా భీతి కొంతకాలం సంప్రదాయము కామి జంకు కొన్నాళ్ళు. వేధింప వివసుడైపోయి తన మనోరథమెట్లో ధైర్యం పూని. ఈ వేళనే నాకు ఎరిగించినాడు, పెద్దల సమ్మతి పెండ్లాడి నన్ను ధర్మపత్నిగా చేయ తలచుకున్నాడు. పాపమెంతో ఆదిపాలైనాడు. వింత సంఘటనము విధి విధానము ఉభయుల అనురాగమొక్కింత తెలియు. మాంగల్య సూత్రము మరల ధరించి సుఖించు భాగ్యము సుకృతవశాన వ్రాసెనా నుదుటిపై వనజభవుండు. ఆనందదాయి నీ అభ్యుదయము. తప్పు చేసి తినంచు తలపవు నీవు, కరుణార్ద్ర హృదయవు కావున పిన్ని. వశము కాదే ఎట్టి వారికి కూడా మనసు,
నీవెంతో అమాయకవైతివి, ఇందున నీ దోషమేమున్నదమ్మా? ఆచారబద్ధులైనట్టి పెద్దలకు విపరీతముగా దోచు విధి విలాసంబు జతనమ్ము జేతు నా శక్తి కొలంది. అనబోకు మీ మాట అమ్మతోనైనా, భాగ్యవశమున పరమదయాళుడు అధికత సకల ధర్మార్థ గురుండు నీ తండ్రి అనుకూల నిర్ణయమునకు వచ్చు తీరున ఇంక వర్తింపవలయు. అవగతం బే నాకు ఆది నుండియును, పిన్నికి నా మీద ప్రీతి మెండనుచు. ఎంతసేపటి నుండి నీకై ఎదురు తెన్నులు చూచుచుంటిని, తోటలో ఈ మూల చివరకు దొరికినావమ్మా. అసుర సంధ్యా వేళ పిన్ని ఆలస్యుచెదరేల ఇచటనే, ఇంకనైనను లేచిరారే ఇంటి లోపలికి. ఎప్పుడు కలకలలాడు వదనం విపుడు వన్నె దొరంగెనేల, చెల్లెలికి వేళ స్వాస్థ్యం చెడినదాయేమి. చెల్లెలి విషయమై చెప్పగా తగిన సందర్భమున్నది, శాంత చిత్తమున వృత్తాంతమంతయు విని నీవు కూడా దుర్ఘట కార్యాన తోడ్పడవలయు. దుర్ఘటంబని సంశయించకు, తోడు పాటుకు సిద్ధురాలను. చెల్లెలికి ఏదైనా గాని చేసి తీరవలెన్. యస్యాహు రాగమవిద పరిపూర్ణ శక్తే, అంశే కియత్యపి నివిష్టమముం ప్రపంచం. తస్మై తమాల రుచి భాసుర కంధరాయ, నారాయణీ ప్రియ సఖాయ నమః శివాయ. మంగళాంబపాట మధురమైనది సుమా, సల్లనైన గొంతు సహజముగనే. చిన్నతనము నుండి చెప్పించియునచో యొజ్జ యొద్ద గానము పియుడు. కంఠమెంత యొదుగు కలది అయినను, వాక్కు లలితమైనను ఏమి లాభముదవే. మంగళోక్తి నేడు మరియందు లేకున్న, స్థిరము దాని నామధేయమందే. కూడియున్నవారు కుజ శని రాహువులష్టమమునందు, అందువలన తప్పిపోవదాయ దానికి వైధవ్య బాధ. విధికృతాన బాల్యమందే. అంత బాల్యములో శుభమభిలషించి, పెద్దలకు వారే చేసిన పెండ్లి వలన విగత భద్రుక బాల జీవిత పధాన మొండి రాని విధమున నుండవలసే.
లోక సంగ్రహ బుద్ధి వివేకులైన ధర్మవేత్తలు చూపిన దారి వెంట సనడి వారలకొక్కింత శ్రమమేయైన తుదకు నిశ్రేయస ప్రాప్తి ధ్రువము సోము. ఎంత ఘోరమైనది లోక సంగ్రహమనడి మాట, దీనిననుసరించి ప్రాజ్ఞులైన వారే పడుతురు కష్టాలు, అంతరంగ బాధ నడచుకొనుచు. ధర్మ మార్గమునందు పాదములు సుఖము పొందు అభిలాష కెట్టి పుప్పొడులు లేవు. కానబడును వికీర్ణమై కంటకములు ఘాటముగా నొప్పుల తెలుసు కరకురాలు. పట్టులేయైన సుఖము లేదన్నమాట, ధర్మ మార్గములో మహాదారుణము. శాస్త్రచోదిత కర్మఠ జనుల విధము దయనిరుంగని ధర్మశాస్త్రములేలా. కాదు కాదు సుమా మహాకారుణికులు ధర్మ నిర్ణాయకులు, వారి తలపు వేరు. ఇహము కల్నను పరమునకే విశేష ఫలము లోకహితముగా తలచినారు. ముందు భుక్తి అవల ముక్తి సక్రమమగు తరచి చూచినారు. ధర్మశాస్త్ర విధుల నెల్ల మీరు విధవా వివాహం ఏ శాస్త్రమందుగాని సమ్మతం. ప్రౌఢవాదములో శాస్త్రబలము గాని జనమునందు వృద్ధాచారమునకి బలము. బాగు బాగు, నేడు ప్రామాణికుల నోటి వెంట ఇట్టి వాక్కు వింతగొలుపు. మన ఎనుంగు తల్లి మంగళ జన్మంబు బండరాయి ఓలె నుండవలని. చాలు చాలునింక సరస, సంగ్రహముగా ఏమి చేయమందు ఇప్పుడు నన్ను? మంగళాంబ మెడను మాంగల్య సూత్రము కాంచు శుభము మరల కలుగవలయు. నీవు బాగుగా యోచించినావు లేదో, తల్లిదండ్రుల కెటులున్న తదితరులకు అనదల పునర్వివాహమేయనడి వాక్కు. శ్రవశూలాయమానము సరసవాణే. కాదనను కాని మీ వంటి కారుణికులు శాస్త్రవేత్తలు బ్రాహ్మణ సంఘమందు తొలుత పరివర్తనము చూపగలుగు నెడల ఈ విధానమే యుక్తమౌ ఎల్లరకును. ఆలకింతురొక్కో ఆచారబద్ధులౌ విప్రులెల్ల ఇట్టి వింత మాట. ఆచరింపకుండ అన్యులకే రీతి సాహసించి బోధ సలుపువాడ. ఒక్కవేళ పెండ్లి యోచింతమనను అన్ని విధములందు అర్హుడైన వరుడెవండు దొరకు. వ్యర్థాభిలాషము సంత్యజోపమేలు సరసవాణి. చెంగల్వలంబోలు చిన్ని పాదాల నునుగు నెచ్చెలి మెట్టు నట్టి మార్గంబు పులకితంబై వన్నె పువ్వులు పూయ రత్నకంబళమట్లు రంజిల్లుచుండు. నా ప్రేయసి పదన్యాస సౌభాగ్యముందిన ఈ సుందరోపవనంబు శ్రీ ప్రయాగ మహత్వ సిద్ధి చే
తీర్థములకు కూడా తీర్థరాజంబే అనిమిష దుర్లభం వైన ఆ దివ్యమంగళ విగ్రహ మంజుహస్తంబు గ్రహించు భాగ్యంబు కలుగుటేలాగో పెనగును సంభ్రమ భీ విస్మయాలు. అతి మనోహరమైనదే ఆంధ్ర భాష, అన్ని రీతుల పద్యములవచ్చు. మంగళకు ఎవరిచిరి మధుర గీతి, చెప్పుచున్నద కవనము చిన్ని తల్లే. చెప్పినాడట భవచ్చిష్యరత్నంబు చంద్రమౌళీశ్వర స్వామి నాడే. చెప్పుచున్నవాడే శిష్యుండు కవనము, సాధువర్తనుండు చంద్రమౌళి. అచిరకాలముననే అడయప్పళము వీడి అతడు చేరవలయు అభిజనంబు. కావచ్చు ఆ తండు కదలడి చోటు, పెళ్లి ఆడడు వారి పిల్లనే నాడు. మమకారమతనికి మంగళమీద అనురాగమున పాణి అర్థించినాడు. చంద్రమౌళీశ్వర స్వామిలో లోటు చూపజాలము పరిశుద్ధ వర్తనుడు. మంగళాంబగళాన మాంగళ్య సూత్రము, ఆననమున కుంకుమారుణ రేఖ. పాదయుగ్మమ్మున పసుపు పారాణి, చూచి ఎల్లరమును సుఖియుచుటెప్పుడు. నీకు చెల్లి పెండ్లి నిస్సంశయముగా సమ్మతంబే, చాలా సంతసము. కాని అల్లుడిప్పుడు గ్రామాంతరమునకేగినాడు, అతడేమి అనును? అభిమతమ్మును వేరే అడుగగవలెనే, మీ ఆనతిని వారు మీరిరే నాడు. మంగళ స్వేచ్ఛగా మా ఇంటిలోన నిజ భర్తతో కూడా నివసింపవచ్చు. చెప్పినారా మీరు చెల్లెలి వార్త అమ్మతో ముందుగా? ఆమె ఏమనునో తెలియదామెకు మేము తెలుపుదుమింక, అంగీకరించులే అక్క శీఘ్రముగా. గ్రహించిన నీలకంఠుడి వార్త. మరి ఏమి పలికి ఉమామహేశ్వరుడు? సమ్మతించిన వాడి చంద్రావతంసుడు. ఈ ఊరేమందురు ఎటు నాకు తెలియ. చాలు చాలును మహాసంశయాపన్నుల గుదురేటికి, మీరలను పదమునను మీ ఆజ్ఞ ఎప్పుడేని మీరియున్నాడే. తనయులందొకడేని ధైర్యము పోనీ. జాయ ఎన్నను మహాసాధ్వి, పుత్రులను వినయోజ్వలు. కాన వీరి సమ్మతిని పడయవచ్చును, కాని బ్రాహ్మణం బేమి చేయును ముందుగా చెప్పలేము. అంగీకరించులే అఖిల లోకము, స్థిరముగా అప్పయ దీక్షతులున్న. సర్వము వేగసు సంపన్నమగును, విశ్వేశ్వరుని కృపా వీక్షణమునను. అక్రమ మార్గమే ప్రబలమయ్యనే బ్రాహ్మణ కులమున. శివ 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 చెప్పెడిదేమిటి, హరిపురుషునకే గరిమమ్మకట. హర 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 అక్రమ మార్గమే ప్రబలమయ్యనే బ్రాహ్మణ కులమున. శివ 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 చెప్పెడిదేమిటి, హరిపురుషునకే గరిమమ్మకట. శంభో శంకర శాంతం పాపం
అప్పయీయులే బిడ్డకు బ్రహ్మర పెళ్లి చేయునే శంభో శంకర శాంతం పాపం విప్రవితంతు విభాగ కార్యమే హర 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 అపదీక్షితులే బిడ్డకు బ్రహ్మర పెళ్లి చేయునే యజ్ఞకర్తయే అక్రమ పదమున తనునెడ మనకిక శరణం వేది శాస్త్రం వేటికి సదాచారమే వృద్ధాచారము వృద్ధాచారము యజ్ఞకర్తయే అక్రమ పదమున తనునెడ మనకిక శరణం వేది శాస్త్రం వేటికి సదాచారమే వృద్ధాచారము వృద్ధాచారము ఇంకేమున్నది ఇంకేమున్నది ప్రళయము ప్రళయము బ్రాహ్మణ కులమున హర 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 అపర శంకరుడనియడి వారికే అపర బుద్ధియా ఇంకేమున్నది ఇంకేమున్నది ప్రళయము ప్రళయము బ్రాహ్మణ కులమున హర 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 అపర శంకరుడనియడి వారికే అపర బుద్ధియా సామాన్యుని వలె సంభ్రమనందకు అఖిల లోకనుత అభయ దీక్షిత ఏమి చేయుదు శివా ఏమి చేయుదు నిల్క నా మూలమున ఏల నష్టము రావలయు విమలవర్తనమైన విప్రసంఘమునకు తల్లి మరకతవల్లి దగ్గరకు రావమ్మా. ధ్యానపూర్వకముగా తలపోసినానమ్మ ఆచార సంపన్నులైన భూమీసురులకు ఇట్టి పరిణయమన్న హేయముగానుండు ప్రతిఘటింపజాల బ్రాహ్మణ ప్రవరులను విప్రులనద వివాహ విధి సమ్మతింపరే ఉజ్జగిల్చి సమాజముండగలమా తల్లి నే వివాహము చేయనేరనని పిన్నితో చెప్పి శాంతముగా చింతింపవలదను. ఇది ఏమి ఇంతలో మీ మనసు మారినది మంగళకు మంగళం మేలేదా శాంతమ్ముగానొక్కసారి ఆలోచించి నేడే తొందర లేదు నిర్ణయము సేయంగా తెలుపవచ్చును మీరు తెల్లవారిన వెనుక. అఖిల లోకనుత అభయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అభయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అభయ దీక్షిత అఖిల నిగమ ధర్మాగమ పారగ అర్థరకర్త అప్పయ దీక్షిత అఖిల నిగమ ధర్మాగమ పారగ అర్థరకర్త అప్పయ దీక్షిత శాస్త్ర విధాంవర సజ్జన కోటికి సర్వకాలముల శాస్త్రమే లక్ష్యము శాస్త్ర విధాంవర సజ్జన కోటికి సర్వకాలముల శాస్త్రమే లక్ష్యము అఖిల లోకనుత అభయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అభయ దీక్షిత వీర్యవంతులకు వృద్ధాచారము అంగీకారం బగునా నిరతము వీర్యవంతులకు వృద్ధాచారము అంగీకారం బగునా నిరతము
విరిగిన రక్తము వృద్ధాచారము వేమరు మారును వివిధ విధంబుల విరిగిన రక్తము వృద్ధాచారము వేమరు మారును వివిధ విధంబుల అఖిల లోకనుత అప్పయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అప్పయ దీక్షిత పూత చరిత్రులు పూజ్యులు మీరే పూను కొనవలయు పుణ్యక్రియకై పూత చరిత్రులు పూజ్యులు మీరే పూను కొనవలయు పుణ్యక్రియకై వాదమునందును వర్తనమందును అప్పయ దీక్షితుల ద్వితీయులే వాదనమందును వర్తనమందును అప్పయ దీక్షితుల ద్వితీయులే అఖిల లోకనుత అప్పయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అప్పయ దీక్షిత మేమెల్లరమును మీ బంటులమే అగ్నిని తుముకుదు మానతి అగుచో మేమెల్లరమును మీ బంటులమే అగ్నిని తుముకుదు మానతి అగుచో కార్యాచరణకు గడగుడు మేఘమే అపరమహేశ్వర అప్పయ దీక్షిత కార్యాచరణకు గడగుడు మేఘమే అపరమహేశ్వర అప్పయ దీక్షిత ఏమి చేయుదు శివా ఇప్పుడు ద్వైవిధ్యము పట్టిలాగును గదే బలవంతముగనను దీక్షిత అనుకంపాంబుధి అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుధి అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత బ్రాహ్మణ వనితల భాగ్యవసమున బహుకాలమునకు ప్రభవముందితిరి బ్రాహ్మణ వనితల భాగ్యవసమున బహుకాలమునకు ప్రభవముందితిరి అబ్ద సహస్రములరిగిన మీదట అరుగుదెంచని అమర నిమేషము అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుధి అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత కారుణ్యాంబుధి కళ్యాణము మీ తనయకు చేయుడు ధర్మ మార్గమున కారుణ్యాంబుధి కళ్యాణము మీ తనయకు చేయుడు ధర్మ మార్గమున ఈ నిమిషములో ఏది మీరలు చేయుదురది శిలాశాసనము అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుధి అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనదలకికపై ఆకల్పాంతము పసుపు కుంకుమల భాగ్యము కల్గును అనదలకికపై ఆకల్పాంతము పసుపు కుంకుమల భాగ్యము కల్గును ఎండిన వృక్షమూలిక మీ కరుణను పల్లవ సుమనస ఫలభరితములో అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుధి అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత అంతరంగమున అమృత కలశమే కలదు నిజమ్ముగా కరుణావానిధి అంతరంగమున అమృత కలశమే కలదు నిజమ్ముగా కరుణావానిధి చిన్నయ నదలకు జీవన్మ
దీక్షిత అనుకంపాంబుధి అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత. ఏమి చేయదు శివ, ఏది మార్గము నాకు? తల్లి మరకతవల్లి దగ్గరకు రావమ్మా. చెల్లెలి ఎడ ఏమి చేయుచున్నది తల్లి? పిన్నమ్మ కూర్చుండబెట్టుకుని మంగళను ఒడిలోన ముద్దాడుచున్నదనురాగాన. మంచిదమ్మా, పోయి మంగళకు పరిణయము చేయున అవకాశము సిద్ధించునని చెప్పు. నిజముగా నిజముగా నిర్ణయంబే తండ్రి, సాక్షాత్తుగా ఘృణాసాగరంబే మీరు. అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాంఛించదవే. ఆర్యధర్మ విద అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాంఛించదవే. నీవే విధి నిర్ణయించునెడ పాతివ్రత్యము భంగము కాదా. బ్రాహ్మణ సంఘపు బంగారు నష్టం పగుని నవ విధానమున దయ దయ దయని దౌర్బల్యమున ఆక్రోశించదరతి సామాన్యులు. ధర్మము చురికాధారను గోలును ధర్మ వీరులకు దయతో పనియా. ఆర్యధర్మ విద అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాంఛించదవే. ఆర్యధర్మముల కవలంబనమగు యజ్ఞకర్తవే అప్పయ దీక్షిత భరత వర్షమున వాణిగ్రహణము. బ్రాహ్మణ కన్యకు పరమ పవిత్రము ఆలోచింపుమ అప్పయ దీక్షిత. ధర్మము ముఖ్యము తనూజ ముఖ్యము. ఆత్మకర్మ ఫలమనుభవింపవలె తప్పింపగమన తరమానిజముగా. ఆర్యధర్మ విద అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాంఛించదవే. బహుకాలముగా ప్రవర్తిల్లు మన వృద్ధాచారము విడువంబోకుము. నీకెదురాడడి నేరుపు కానము అయినను మామురలాలకింపదగు. భువనములోని పుత్రి పునర్భవు అనడి కళంకం బలమకుండవలె. కాయిక సౌఖ్యము ధనమో నిర్వృతి కారణ ధర్మము ఘనమో తలపుము. మెచ్చుకో తగినది మీ నిర్ణయమున మిగుల హర్షము. మీ నిర్ణయమున మిగిలిన వారు మిగుల హర్షింతురు మేదిని స్థలిని. నీకు హర్షము కలిగడి నిర్ణయముగా దలంపకు ముందుగా. కారణము అడిగి నన్ను బాధ పెట్టక ఆలకించు. చిన్నదాని వివాహము చేయజాలా. ఇది ఏమి హరహర ఇంతలో మార్పే. శివ శివ ఇంకేమి చేయగల్గుదుము. మరకత చెప్పిన మంగళవార్త సత్యమౌనో భ్రమా సంజాతమౌనో. కంఠగతమయ్య ప్రాణమీ ఘర్షణమున కాలకంఠేశ్వర స్వామి కాలయంబు అచిరకాలాన నిరూపనగునుగాక. మరల మణిదర్పణము నా మానసము. సరస శాంతిల్చి యొక్కింత చంద్రమౌళి సత్వరం గబంపు నా సవిధమునకు. क्षन्तव्यो मे पराथ शिव 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 भो
శ్రీ మహాదేవ శంభో. చంద్రమౌళి, నీవు సత్కుటుంబమున జననముందినావు. జనకునాజ్ఞ నన్యధాకరింపక ఆచార సంపన్నమైన విధిని పెండ్లియాడుమోయి. వలదు నాకు వివాహము, వాంఛయొకటే, ప్రత్యహము చేయుచుండ మీ పాదసేవ, ఆగమాఖిల దర్శనాభ్యాసమందే గడచిపోవునుగాక నా కాలమెల్ల. అట్టి వాంఛ విడిచి అడయప్పళము వీడి శీఘ్ర గమనమునను సేతువునకు పోయి చేయవలయు పుణ్యోదక స్నానమంతరంగ శుద్ధియకుట కొరకు. చిత్తము మహాప్రసాదము చేసి అచట స్నానము అరుదెంతున సన్నిధానమునకు. పూర్వబంధములను పూర్వవాసనలను కోసి కడిగి వేసుకొనుట శుభము. సకల తాపహారి స్మరహరు కరుణచే శర్మముగుత నీకు చంద్రమౌళి. क्षन्तव्यो मे पराधः शिव 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 भो श्रीमहादेव शम्भो. నాకు గురువులు విధించినారు కృపను, సేతువునకేగి స్నానము చేయుమనుచు. పోవువాడ అహర్ముఖ పుణ్యవేళ సెలవొసంగుదువే శాంత చిత్తవగుచు. సేతు తీర్థాన స్నానము చేసి మరల ఎగుదెల్తురు మా ఇంటికెప్పుడు మీరు. తెలియదు మంగళ తిరుగనిచ్చటికి, వత్సరములకైన ఒత్తును రాను. సేతువు కడ నుండి సీతాచలము చేరగావలె తీర్థసేవలలోన. తిరుగరమ్మని గురుదేవులు నాకు ఆనతిచ్చిన వారలనుకుంటివేమో. ఇంక నాకేమున్నది లోకమందు, బ్రతికియున్నను నేను ఫలమేమి కలదు. తొలగిపోవగా నాదు దుఃఖ భారము, కాలకంఠ నన్ను కబళింపవేమి. కాలకంఠ నన్ను కబళింపవేమి. శోకోపహతవౌట శుభము కాదమ్మా, తెరుకో మంగళ ధీమంతురాలా. ఇంక మీ దర్శనం బే దుర్లభంబు, ఏమి ఆలంబనం బీ జన్మమునకు. కమనీయమైన మీ కంఠదేశమున చారువక్షస్థలే సంగతమగుచు వ్రేలాడుచుండు పవిత్ర రుద్రాక్షమాలికా మహిమచే మంగళ దుఃఖమణగుచుండునుగాక. అర్చా పదార్థమగుగాక మాలిక ఆమరణం. మంగళ మంగళ, మరచిపోవమ్మ గతమంతయును. దుఃఖ కారణం బగును రుద్రాక్షమాలిక రోధింపబోకు. అర్చింపగానిది అర్హముగాదు. యావన్నయాతి మరణం యావన్నాక్రమతే జరా, ఇచ్ఛామాత్రేణ సకలైరర్చనీయో హి శంకరః. బహుళ దుఃఖత్వాంత బంధురంబైన
జీవితాంబున దీపశిఖయేది ఇంకా జియాత్కృతానంగపతంగదాహః ఖట్వాంగినో నేత్రశిఖి ప్రదీపః యస్యాంతికే శుభ్రదశా నివేశః శ్రియం కిరీటేందుకరాశ్రయంతే. చూడోత్తంసితచారుచంద్రకలికా చంచచ్చికా భాస్వరో లీలాదగ్ధవిలోలకామశలభ శ్రేయో దశాగ్రే స్ఫురన్ అంతఃస్ఫూర్జదపారమోహతిమిరప్రాగ్భారముచ్చాటయన్ చేతసద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయా శ్రుతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే. నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే. దీక్షిత దుహిత సంగీత నాటకం విన్నారు. రచన శ్రీ తల్లావజ్ర శివశంకర స్వామి. నిర్వహణ మల్లిక్. ఇందులో చంద్రమౌళి, శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు, అప్పయ్య దీక్షితులు, మల్లిక్, మంగళాంబ, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, సరసవాణి శ్రీమతి ఏ కమలాచంద్రబాబు, మరకతవల్లి శ్రీమతి ఎన్ శారదా కృష్ణాజీ, ఇంకా సర్వశ్రీ ద్వారం భావనారాయణరావు, ఓలేటి వెంకటేశ్వరులు, బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి, పి సూర్యారావు, దత్తాడ పాండురంగరాజు, మల్లాది సూరిబాబు, శ్రీమతులు వి బాలా త్రిపుర సుందరి, ఇంద్రగంటి జానకి బాల, భావరాజు సీతాదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పించిన ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.